నేను యూట్యూబ్లో చూసిన విధానం మా ఆవిడ చెప్పే దర్శకత్వం కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి ఫ్రెండ్స్. ఆకలేస్తుంది తోమలా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు SSR వ్లాగ్స్ అండ్ ఎంటర్టైన్మెంట్స్. ఇది నా ఫస్ట్ వ్లాగ్, ప్లీజ్ కొంచెం అడ్జస్ట్ చేసుకొని చూస్తున్నాండి. ఈరోజు మందలు ఏంటంటే బిర్యానీ చేస్తున్నాం. సండే స్పెషల్. ఎవరైనా బిర్యానీ మటనో చికెనో చేపలు ఏదో చేసుకుంటారు, దీంట్లో ఏమో స్పెషల్ అంటారేమో. ఫస్ట్ టైం నేను ట్రై చేస్తున్నాను, అది మా ఆవిడ దర్శకత్వంలో. అది బాగొస్తుందో బాగా రాలేదో అనేది మనం ట్రై చేసేసిన తర్వాత చూద్దాం. ముందుగా మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం ఇంట్రొడ్యూసింగ్, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి ప్లీజ్. ముందుగా మనం కొంచెం బియ్యం వేసి పెట్టుకుందాం నానబెట్టుకోవడానికి. 4 గ్లాసులు అంట. ఒకటి, 2, 3, 4. అది కేజీ ఉండొచ్చు, 1.5 కేజీ ఉండొచ్చు. మనం చికెన్ 1.5 కేజీ తెచ్చుదాం. చూద్దాం వంట బాగా వస్తుందో కాకండాలు అయిపోద్దో. ఓకేనా? ఫస్ట్ దీన్ని వాటర్ పోసుకుని నానబెట్టేసుకుందాం. బియ్యాన్ని కడిగేసి కాసేపు ఫ్రెష్గా నానబెట్టుకుందాం. కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసి చికెన్ని బాగా కడుక్కుందాం. కాసేపు చికెన్ ఉడికేలోపు మనం ఉల్లిపాయలు, టమాటాలు అన్ని మిగతా సామాగ్రి అంతా రెడీ చేసి పెట్టేసుకున్నాం. ఓకేనా? నేను యూట్యూబ్లో చూసిన విధానం మా ఆవిడ చెప్పే దర్శకత్వం కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి ఫ్రెండ్స్. అయినా కానీ బిర్యానీ బాగా వస్తుంది అని చెప్తుంది. చూద్దాం ఎలా వస్తుందో. ఆన్ చేసేస్తున్నా. మనం కోస్తే లేట్ అవుతుందని నువ్వు వంట చెయ్యి, మిగతావన్నీ నేను చూసుకుంటా అని మా ఆవిడ కోయడం స్టార్ట్ చేసింది. ఎర్రగడ్డలు, టమోటాలు, పచ్చిమిరకాయలు ఇవన్నీ చేసి కొంచెం లేట్ అయ్యేటట్టుంది. ఆకలేస్తుంది తోమలా. పొద్దున పెట్టి నాకు కాఫీ ఉంది, కొంచెం వేడి చేసుకొని తాగుతాం. ఈలోపు కొంచెం క్లియర్గా ఉంటుంది. కాలింది అసలు వెళ్తాం. ఇప్పుడు మొదలైంది. ఫస్ట్ గ్యాస్ వెలిగించాలి, ఆ తర్వాత పెద్ద కడాయి పెట్టాలి, ఆ తర్వాత దానికి నూనె పోయాలి. ఆబో ఫస్ట్ దాంట్లో కొంచెం ఆయిల్ పోద్దాం. చూడు చాలు. ఓకే, కాసేపు ఆయిల్ హీట్ ఎక్కినాక బిర్యానీ సామాగ్రి అంతా వేద్దాం. బిర్యానీ నాకు కూడా అరగడ్లేద్దాం మొత్తం. అరగట్లయితే బాగా వేగాయి. ఇలా టమాటాలు వేసేస్తాం. టమాటాలు కూడా కొంచెం బాగా వేగిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాం. త్వరగా ఎగడానికి ఉప్పు వేద్దాం. ఉప్పేసి కొంచెం టమాటా బాగా కొంచెం వేగంగా వేగిపోతాయి అనమాట. మా ఆవిడ చెప్పింది. నేను వీడియో ఆన్లైన్ ఉంది. నీకెందుకురా ఈ శాస్త్రాలు అంటాం అనుకోవాలండి. మనం కూడా సేఫ్టీగా వంట నేర్చుకుందాం. వీళ్ళ మీద పడేవనుకో ఆధారపడి మనకు మార్చేస్తున్నారు. ఏదైనా చిన్న గొడవ జరిగితే చాలు, అది ఆ రోజు వంట చేయరు. అందుకే
వాళ్ళు మంచిగా ఉన్నప్పుడే వాళ్ళతో మాట్లాడుతానే మనం వంట నేర్చుకున్నాం అనుకో, వాళ్ళు అలిగినా ఏం చేసినా మనం మన వంట మనం వండుకొని తినేయచ్చు. అందుకోసం ఇది బిర్యానీ ఎందుకు నేర్చుకుంటాం అనుకోకండి, బిర్యానీ కొంచెం బాగా ఇష్టం మనకి. బయటకు వెళ్ళి కొనుక్కొని తినచ్చు కదా అంటే ప్రతిసారి ఎలా ఉంటాము. కేజీ 150 రూపాయలు అక్కడ. టమాటాలు కూడా కొంచెం బాగా వాడాయి, అల్లం పేస్ట్ వేద్దాం. ఎంఐ 2. ఓకేనా? 1 ఓకేనా? 2 చాలు. ఇదే కాకంటే కొంచెం ఏదో పచ్చి వాసన పోయేలా వేయించాలంట, వేయించుతాం. నాకు ఎందుకో తక్కువగానే ఉన్నట్టుంది, కొంచెం చేద్దామా? మళ్ళీ కారం ఎక్కిందనుకో మంట కడుపు. పచ్చివాసన కొంచెం పోయింది, పసుపు వేస్తే ఇంకొంచెం మొత్తం పోద్దంట. అందుకనే జస్ట్ 1.5 స్పూను పసుపు వేసి కాసేపు అది కలిసేలాగా అనేసి తర్వాత మళ్ళీ వెంటనే పెరిగిపోయాలి. పెరుగు మొత్తం కలిసేదాకా కాసేపు పట్టని. కారం వేద్దాం, ముక్కలు వేద్దాం. ఫస్ట్ ఆపుతున్నా. నిమ్మకాయ ఇప్పుడా? చికెన్ ముక్కలు ఎంత చెప్పాను. ఓకే, ముక్కలు వేసేస్తాం. ఒక్కటే చాలా. ముక్కలు కూడా బాగా ఉడికినాయి. ముందుగా ఎందుకు ఉడకబెట్టామంటే నాకే తెలియదులే. ముక్కలు వేసాం, తర్వాత 3 స్పూన్ల కారం, కొంచెం స్పైసీగా ఉండాలా, నోటి అనాలా. 3 అయినాయి, ఇంకొంచెం నా కోసం వేసేసి కాసేపు బాగా 10 నిమిషాలు మొత్తం ముక్కలు పట్టుకునేటట్టు కలుపుకోవాలా. జస్ట్ 10 నిమిషాలు అలా 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 కలిపేసామనుకో ముక్కలకు బాగా ఈ మసాలా, కారం, ఉప్పు తక్కువ వేసాం. సర్లే, కొంచెం వేసిన తర్వాత మళ్ళీ వేద్దాం. ఒక 10 నిమిషాలు ఇలాగే కలిపెట్టుకుంటే ముక్కలు బాగా పడుతుందంట. ముక్కలు ముందుగానే ఉడకబెట్టేసాం కాబట్టి ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదు. నిమ్మకాయ కూడా పిండుకుందాం. ఏంటో టేస్ట్ కోసం అవి ఉంటుందిలే, లేకపోతే బిర్యానీ ఎందుకు అంత టేస్ట్ వస్తుంది. కొత్తిమీర, పుదీనా 2 దండిగా వేసేసిన. అది చేదవ్వచ్చు, అయినా కానీ బాగుంటుంది. బాగా ఉడకబెడితే మొత్తం చేంజ్ అయిపోద్దిలే. ఓకే, మొత్తం పట్టేటట్టు ఒక 10 నిమిషాలు. కొంచెం పక్కకి వెళ్తావా కెమెరామ్యాన్? సంజయ్ గారు కొంచెం పక్కకి వెళ్తారా? వేగిపోయింది, బియ్యం వేసేస్తాం. బియ్యం 1 గంట నుంచి నానబెట్టాం కాబట్టి ఈజీగా అయితే అయిపోద్ది. ఒక 8 గ్లాసులు అయితే వాటర్ పోసుకుందాం. అప్పుడు 3 ఎన్నమాయి 4. ఇప్పుడు దాకా ఉప్పు వేయలేదు కాబట్టి ఉప్పు వేసుకుందాం. ఇంకొంచెం చేద్దామా? చాలు. కొసరు వేసేసి మొత్తం కలిసేలాగా ఒక 2 నిమిషాలు కలిపెట్టేసి ఇంకా చాలు, అవి ఇరిగిపోతాయి. ఓకే 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 దీన్ని ఇలా పక్కన పెట్టి దీని మీద మూత పెట్టి మనం బిర్యానీ పెట్టి అరగంట సేపు అయితే ఉడికింది. ఒక 10 నిమిషాలు సన్న మంటదా నిజంగా ఒక అరగంట సేపు అయితే ఉడికించాం. అవసరం లేదు, దమ్ము లేదు, దమ్ బిర్యానీ కాదు. సరే, ఉడికిన తర్వాత మూత తీసిద్దాం.
జెన్యున్ రివ్యూ చెప్పు. ట్రైన్ అయితే సూపర్గా ఉంది, కానీ కొద్దిగా సాల్ట్ తక్కువైంది, అందువల్ల కారం అనిపిస్తుంది. ఏమోలే, నేను ఉప్పు కొంచెం ఒకసారి తక్కువ తినచ్చు, ఎక్కువ తినచ్చు. మనకు ఉప్పులో కొంచెం తేడా తెలియదు. బాగుంది నిజంగా. ఫస్ట్ రివ్యూ అటు కొంచెం లైట్ ఎక్కువ ఉంది, దానివల్ల ఇటు వస్తున్నా. చెప్పు దీపో, ఎట్టుందా దీపో? ఎట్టుందో చెప్పట్లేదే. కారం ఉందా, మామూలుగా ఉందా, ఉప్పు ఎక్కువైందా తక్కువైందా? ఏమైంది? ఏం తక్కువైంది? అన్నం తక్కువైందా? అన్నం అంటే కొంచెం వచ్చిరాని బిర్యానీ అయితే ట్రై చేసాము, వచ్చేసింది. కొంచెం చెమ్మగా ఉంది, అంటే బహుశా కొంచెం వాటర్ ఎక్కువ అయ్యాయేమో. టేస్ట్ చేద్దాం ఒకసారి. నాకే వస్తుంది నీకు. నాకు అది తిన బయట రా. స్పైసీగా ఉండాలన్నా కొంచెం బాగా ఎక్కువ స్పైసీ అయినట్టుంది నిజంగా. అంటారు చివరి వరకు ముక్క. ముక్క ఓకే. రైసే మరీ పొడిగా రాలేదు, కానీ కొంచెం సంగటిగా వచ్చింది. ఓకే, బెటర్. మనం కూడా కొంచెం రెస్టారెంట్లో చెఫ్ ఉద్యోగానికి ట్రై చేయొచ్చు. బాగా వచ్చింది, అంటే పర్ఫెక్ట్గా ఉన్నాయి. కారం కొంచెం మనం అనుకున్నదాగానే ఒక స్టెప్ ఎక్కువ అయిపోయింది, దాన్ని పెరుగుతో కవర్ చేసుకోవచ్చు. అది ఫ్రెండ్స్, నా వంట కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు సెలవు, బాయ్.